పొలంలో కరెంటు స్తంభాలు ఎలా వస్తాయంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ నాయకుడు రంగారెడ్డి బూతుల పురాణం అందుకున్నారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తనను అడగకుండా తన పొలంలో స్తంభాలు ఎలా వస్తాయంటూ లైన్మెన్ అజీజ్కు ఫోన్ చేసి బూతులతో విరుచుకుపడ్డారు. వినలేని భాషలో, పరుష భాషలతో లైన్మెన్ను రంగారెడ్డి దూషించినట్లుగా ఆడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఓ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగితో దుర్భాషలాడటం ఏంటి అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్కు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో తెగ చక్కర్లు కొడుతోంది. రే భాష ఏడున్నావు? ఏడున్నావు అన్నా? పుట్టపర్తికి వచ్చినామన్నా. ఏమయ్యా లైన్ మార్పిస్తున్నావు లేదా? అన్నా చెప్పినా అన్న, ఆయన ఎవరు మన హిదాయతుల్లో నన్ను చాన్ భాష. నీకు రెండు రోజులు టైం నువ్వు నీకు చెప్తానన్నా, ఆ పోలకు కట్టేస్తా. సరేనా? నువ్వేం తెలియదా పోయి భూమి ఏముందని? వేరే వాళ్ళ భూములు వేసి పరిగెత్తుకొని పోయి అడ్డుకుంటావు, మా భూములు వేపిస్తావు నువ్వు. అన్నా అన్నా మీదని వాళ్ళు చెప్పింలేదునా? ఎవరినైనా కానీ పోయి నాలుగు పేదోడిని కానీలే, పక్కన లేరొస్తానమ్మా. ఎవరైనా పేదోడిని అయితే ఏం చేసేదనా? అది వాళ్ళు ఏమన్నాంటనా, అది మామూలు పొరంబోకు భూమి అని దానికి వాళ్ళు ఇష్టపోతే ఒకటి కాదా, అది అడగాలి కదా నువ్వు. సరేనా? హిదాయతుల్లో నాకు సాయంకాలం మాట్లాడి ఆయనకి చాన్ భాష. నాకు రెండు రోజుల లోపల అది క్లియర్ కావాలని చెప్తానా నీకే. సరేనా? హలో రే భాష ఏడున్నావు? ఏడున్నావు అన్నా? పుట్టపర్తికి వచ్చినామన్నా. పేరు ఎస్ఎండి ఏజాజ్, చిలముత్తూరు మండలం కోడూరు సచివాలయంలో జేఎల్ఎం గ్రేడ్ 2గా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. నా పైన మా మండల ఏఈ జయవర్ధన్ రెడ్డి మరియు టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి ఇరువురు నాపై దుర్భాషలాడిన విషయంపై ఈ వీడియో రూపంలో మీ దృష్టికి తీసుకొని వచ్చుచున్నాను. నాకు సహాయం చేయడం కొరకు అభ్యర్థిస్తున్నాను సార్. మీ చేతుల మీదుగా నా పరిధిలో కోడూరు గ్రామ పంచాయతీలో 15 మంది రైతులకు ఉచిత 25 kV ట్రాన్స్ఫార్మర్ అందుకున్న తర్వాత వారి పొలాలలో ఇన్స్టాలేషన్ కొరకు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయమని ఏఈ గారి ఆదేశించారు. ఆ పని నేను చేయడానికి నేను ఒప్పుకోలేదు. అప్పటి నుండి నాకు చాలా మెమోల మీద మెమోలు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఏఈ గారి వల్ల నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. తర్వాత నా తోటి సహచర ఉద్యోగస్తులు కానీ చాలా మంది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో మీరు ఇచ్చిన 25 kV ట్రాన్స్ఫార్మర్స్లో ప్రతి ఒక్కరూ ఒక ట్రాన్స్ఫార్మర్కి 20,000 నుంచి 30,000 రూపాయల దాకా దండుకోవడం జరిగినది. దీంట్లో కొందరి పాత్ర వ్యక్తిగతంగా గోప్యంగా చెప్పలేకపోతున్నాం, కానీ దీంట్లో కొందరు అతనికి అండదండల వల్ల ఇతను చాలా రెచ్చిపోవడం జరుగుతా ఉన్నది. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ఎస్ఎండి